ఒక్కసారి ఇలా ఊహించుకుందాము. ఒక లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్. ఆ తర్వాత ఇంటర్నెట్లో ఫేక్ అకౌంట్లతో కామెంట్లు పెట్టే ఒక ట్రోల్. అలానే పొద్దున్నే మనం తాగే ఒక వేడివేడి ఫిల్టర్ కాఫీ కప్పు. ఓకే. ఆ ఈ మూడిటిని ఒక టైం మిషన్లో పెట్టి ఒక 500 ఏళ్ల క్రితం నాటి రాజుల ఆస్థానంలోకి పంపి అక్కడున్న పండితులను వీటిమీద పద్యాలు రాయమంటే ఎలా ఉంటుంది? అబ్బా, వాళ్ళకేమీ అర్థంగాక బహుశా తలలు పట్టుకుంటారు. ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి కొత్త కదా. అవును, వినడానికి ఈ ఆలోచన చాలా వింతగా, కాస్త క్రేజీగా ఉంది కదూ. కానీ మనం ఏ టైం మెషీన్ ఎక్కాల్సిన అవసరం లేకుండానే సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన ప్రయోగాన్ని మన కళ్ల ముందుకు తెచ్చింది ఒక ఆధునిక ఇంటర్నెట్ సోర్స్. నిజమే. ఒక రకంగా పాతకాలపు ఛందస్సుకి ఆ నేటికాలపు టెక్నాలజీకి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన ఘర్షణ ఇది. ఖచ్చితంగా. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఫిబ్రవరి 28, 2013లో జిలేబీ అనే బ్లాగ్లో ప్రచురితమైన జిలేబీ శతకం మన నేటి అంశం. అవును, ఈ కంద పద్యాలను రాసింది శ్రీ తాడిగడప శ్యామలరావు గారు. ఆయన ఆ బ్లాగ్ ప్రపంచంలో శ్యామలీయగా సుప్రసిద్ధులు. ప్రతి పద్యం చివర జిలేబీ అనే మకుటం కూడా ఉంటుంది. అదే ఇక్కడ నాకు చిన్న సందేహం వస్తుంది. ఆ 2013లో ఏదో ఒక బ్లాగ్లో వచ్చిన పద్యాల గురించి మనం ఇప్పుడు ఇంత లోతుగా ఎందుకు చర్చించుకోవాలి? అంటే అందులో అంత ప్రత్యేకత ఏముందంటారు? ఆ ప్రశ్న రావడం చాలా సహజం. ఎందుకంటే మనం సాధారణంగా పద్యాలు అనగానే ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో ఎవరో ఒక కవి ప్రకృతి గురించో లేదా దేవుడి గురించో రాసినవనుకుంటాం గదా. అవునంతే కదా మరి. కాని ఈ జిలేబీ శతకం పుట్టిన నేపథ్యం వేరు. ఇది ఏ ఆశ్రమంలోనో రాజదర్బార్లోనో పుట్టలేదు. ఒక ఇంటర్నెట్ బ్లాగ్లో పాఠకులు చేసే రోజువారీ కామెంట్లు అంటే వ్యాఖ్యలు, అలానే దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్నా చితకా సంఘటనలే ఈ పద్యాలకు ప్రాణం పోశాయి. దీన్ని ఒక లైవ్ డాక్యుమెంటరీలాగా చూడొచ్చు. ఓహో, అంటే రోజువారీ విషయాల మీదన్మాట. అవును. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈయన ఎంచుకున్న కందపద్యమనే ప్రక్రియ చాలా కఠినమైంది. ఛందస్సు పరంగా కందపద్యం రాయడమంటే కత్తిమీద సాములాంటిది. ఓహో, అవును, అందులో మాత్రలు గణాలు అంటూ చాలా ఖచ్చితమైన నియమాలుంటాయి కదా. కరెక్ట్. అలాంటి కఠినమైన ప్రాచీన నియమాల్లోకి ఈ 3G ఫోన్లు, టచ్ స్క్రీన్ లాంటి ఏమాత్రం ఆకారం లేని ఆధునిక ఇంగ్లీష్ పదాలను ఇరికించడం, అది ఎంతో హాస్యంగా పలికించడం, అదే ఈ మూలాల్లోనున్న అసలైన మ్యాజిక్. ఒక్క నిమిషం, ఇదంతా వింటుంటే ఆ పాతకాలపు పెద్దాయన ఎవరో కొత్త టెక్నాలజీని చూసి భయపడుతూ అది అర్థం కాక విమర్శిస్తున్నట్టు లేదు. ఇందులో కొత్తదనం ఏముంది? అంటే మరింట్లో పెద్దవాళ్ళెప్పుడూ స్మార్ట్ ఫోన్లను తిడుతూనే ఉంటారు కదా. పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది గాని ఈ పద్యాలను జాగ్రత్తగా గమనిస్తే ఆ తేడా అర్థమవుతుంది. కవి ఇక్కడ కేవలం వస్తువుని విమర్శించడం లేదు, కాని ఆ వస్తువు వల్ల మనిషి అనుభవిస్తున్న మానసిక సంఘర్షణను ఆయన రికార్డ్ చేస్తున్నాడు. అంటే ఆ టెక్నాలజీతో పడే ఇబ్బందులా? అవును. ఉదాహరణకు కొత్త 3G ఫోన్లు చేతికొచ్చినప్పుడు పెద్దవాళ్లు పడే ఇబ్బందులను ఆయన టీథింగ్ ప్రాబ్లమ్స్తో పోల్చారు. ఆ చిన్నపిల్లలకు పళ్ళు వచ్చేటప్పుడు ఎంత చిరాకుగా, నొప్పితో ఉంటారో, అరచేతిలో ఇమిడిపోయే ఆ టచ్ స్క్రీన్లు వృద్ధుల కళ్లకు, చేతులకు ఇచ్చే పనులు కూడా అంతే ఇబ్బందికరంగా ఉంటాయని ఆయన వర్ణించారు. అబ్బా, భలే చెప్పారు. అవును, ఇది కేవలం ఏదో ఒక బూమర్ కంప్లైంట్ కాదు. ఒక మనిషి ఒక కొత్త టెక్నాలజీకి అలవాటు పడే క్రమంలో జరిగే ఒక కాగ్నిటివ్ ఫ్రిక్షన్ని ఆయన అక్షరీకరించారు. ఓహో, అంటే టెక్నాలజీ మన జీవితాల్లోకి ఎంత వేగంగా, ఎంత అసంబద్ధంగా చొచ్చుకువచ్చిందో చెప్తున్నారన్నమాట. ఈ కోణంలో ఆలోచిస్తే ఆయన రాసిన ఇంకో పద్యం భలేగా సరిపోతుంది. ఏంటది? అదే, చిన్నప్పుడు రాసుకునే పలకనో తాత మర్చిపోతే ఆ లోటును తీర్చడానికి కొడుకు ఎంతో ప్రేమతో నాన్నకు హైఫై పలక అంటే ఒక టాబ్లెట్ లేదా ఐప్యాడ్ లాంటిది కొనిచ్చాడని కవి రాశారు. ఒకప్పుడు పలక మీద బలపంతో రాయడానికి, ఇప్పుడు టచ్ స్క్రీన్ మీద వేలుతో రాయడానికి మధ్య ఉన్న పోలిక భలే గమ్మత్తుగా ఉంది కదా. ఖచ్చితంగా. ఆ హైఫై పలక అనే ప్రయోగం ఒక అద్భుతమైన మెటఫర్. పలక అనేది జ్ఞానానికి, నేర్చుకోవటానికి ప్రతీక. కాని పాత పలక మీద మనం రాసేవాళ్లం, మనమే దాన్ని చిరిపేవాళ్లం. అవును, మన కంట్రోల్లో ఉండేది. కరెక్ట్. కాని ఈ హైఫై పలక మనకు సమాచారాన్నిస్తుంది, కొన్నిసార్లు అది మనల్నే నియంత్రిస్తుంది. ఒక తరం నుండి మరొక తరానికి జరుగుతున్న ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో ఉన్న వింతని కవి ఇక్కడ చాలా సున్నితంగా స్పృశించారు. కొడుకు ప్రేమతోనే కొనిచ్చాడు, కాని తాతకు ఆ పలక ఒక వింత యంత్రంలా మిగిలిపోయింది. ఆ గందరగోళాన్ని కందపద్యంలో బంధించటం
నిజంగా గొప్ప విషయం. అవును. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సరే, చేతిలో ఉన్న ఆ హైఫై పలక మీద దృష్టి పెట్టినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచమేమవుతుంది? ఇక్కడే అసలు కథనం ఇంకో మలుపు తిరుగుతోంది. ఎలా? ప్రపంచమంతా ఆ చిన్న స్క్రీన్లో ఉందనుకుంటోం కాని అదే సమయంలో మనం భౌతికంగా ఎంత ఒంటరిగా ఉన్నామో కవి ఈ సామాజిక సంబంధాల కోణంలో అద్భుతంగా చెప్పారు. ఆ పక్కింటి వాళ్ళెవరో కూడా సరిగా తెలియని ఈ రోజుల్లో ఎక్కడో వేలాది మైళ్ల దూరంలో ఉన్న నెట్ ప్రియ మిత్రులు అంటే ఇంటర్నెట్ ఫ్రెండ్స్ మాత్రం మనకు అత్యంత ఆప్తులుగా మారిపోతున్నారనే ఆయన రాశారు. అవును, అది చాలా కామన్ అయిపోయింది కదా ఇప్పుడు. పక్కింట్లో ఉన్నవాళ్లు ఇల్లు ఖాళీ చేసి మళ్లీ పక్కకొచ్చేదాకా వాళ్ల మొహాలు కూడా మనం చూడమట. దీని బట్టి చూస్తే ఈ ఇంటర్నెట్ మనల్ని దగ్గర చేసిందా లేక ఉన్న బంధాలను కూడా తెంచేసిందని ప్రశ్న వస్తుంది కదా. సాంకేతికత తీసుకొచ్చిన అతిపెద్ద పారాడాక్స్ ఇదే. ఏంటంటే, మనం వర్చువల్ ప్రపంచంలో ఎంతలా కనెక్ట్ అయి ఉన్నామంటే మన పక్కన కూర్చున్న మనిషిని పలకరించడానికి కూడా మనకు సమయం ఉండట్లేదు. కరెక్టే. కవి ఇక్కడ ఇంటర్నెట్ను ఏమీ శత్రువుగా చూడటం లేదు. ఆయన ఒక సాక్షిగా నిలబడి మన ప్రాధాన్యతలు ఎలా మారిపోయాయో విశ్లేషిస్తున్నాడు. ఇంటర్నెట్ స్నేహితులు అంటే వాళ్లతో మనకు ఎలాంటి భౌతికమైన బాధ్యతలు ఉండవు. కేవలం స్క్రీన్ మీదే పరిచయం, అక్కడే ముగింపు. అవును, వాళ్లతో పెద్ద కమిట్మెంట్స్ ఏమీ ఉండవు కదా. అంతే. కానీ పక్కింటివాళ్లు అలా కాదు గదా. వాళ్లు మన నిజ జీవితంలో భాగం. రియాలిటీ నుండి తప్పించుకుని ఒక కృత్రిమమైన సౌకర్యవంతమైన డిజిటల్ ప్రపంచంలో బతకడానికి నేటి సమాజం ఎలా అలవాటు పడిందో ఈ పద్యాలు మృదువుగా కాని పదునుగా ప్రశ్నిస్తున్నాయి. నిజమే. ఈ కృత్రిమత్వం కేవలం ఇంటర్నెట్కే పరిమితం కాలేదు కదా. ఆన్లైన్లో ఎలాగైతే ఫేక్ రిలేషన్స్ ఉంటున్నాయో మన నిజ జీవితంలో వేసుకునే ముసుగుల మీద కూడా కవి విమర్శలు గుప్పించారు. ఆ ముసుగులు అంటే? ముఖ్యంగా ఆయన స్వర్ణ వైరాగ్యం గురించి చేసిన కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన వాళ్లకు ఆ చీనా అంటే చైనా బంగారం మీదున్న మోజు చూసి అసలు నిజమైన బంగారం కొనలేక దానికన్నా ఈ చైనా బంగారమే బాగుందని సరిపెట్టుకోవటం నిజమైన వైరాగ్యం కాదని తేల్చేశారు. ఓహో, అదన్నమాట. ఇది వింటుంటే నాకేమనిపిస్తోందంటే ఆ చేతిలో ఫోన్ ఛార్జర్ లేక స్విచ్ ఆఫ్ అయిపోతే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయి మరుసటి రోజు నేను కావాలనే ఒక డిజిటల్ డీటాక్స్లో ఉన్నాను అని గొప్పలిపోవడంతో సమానమిది అనిపించింది. అబ్బా, భలే పోలిక చెప్పారు. ఖచ్చితంగా కవి ఉద్దేశం కూడా అదే. దాన్ని మనం ఆత్మవంచన అనొచ్చు. సమాజంలో ఒక వస్తువు ద్వారా మన హోదాను ప్రదర్శించుకోవడం ఒక ఎడిక్షన్లాగా మారిపోయింది కదా. అవును, అంతా షో ఆఫ్ అయిపోయింది. తన దగ్గర డబ్బు లేదని ఒప్పుకోవడం నాణ్యానికి ఒకవైపైతే, అసలు నాకు ఆ వస్తువు మీదే ఆసక్తి లేదు, అందుకే ఈ చౌకబారు ఆప్షన్ వాడుతున్నాను అని గొప్పలు చెప్పుకోవడం ఇంకోవైపు. నిజమైన వైరాగ్యమంటే ఏంటంటే, వస్తువును కొనగలిగే స్తోమత ఉండి కూడా అది అవసరం లేదని విడిచిపెట్టడం. అంతే కదా, వదిలేయగలగాలి. ఈ పద్యం ద్వారా కవి మన ప్రదర్శన వ్యసనాన్ని, మనం వేసుకునే ఆదర్శాల ముసుగులను లాగి కింద పడేశారు. మనమెంత కమర్షియల్ అయిపోయామంటే మన వైరాగ్యం కూడా ఒక ఫేక్ ప్రాడక్ట్ లాగా మారిపోయింది. నిజమే. ఇక ఈ ఆర్భాటాలు ప్రదర్శనల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు గురించి ఆయన చేసిన ప్రస్తావన వదిలేయలేం కదా. అవును, అది కూడా ఒక పెద్ద ప్రదర్శనే గదా. సంవత్సరంలో 364 రోజులు ప్రేమను అటకెక్కిస్తూ ఒకే ఒక్క రోజును వ్యాలంటైన్స్ డేగా అత్యంత ఘనంగా జరుపుకోవడమేమిటి అని కవిగారు నిలదీశారు. ప్రేమను అన్ని రోజులకు సమానంగా పంచితే ఏ ఒక్కరోజు ప్రత్యేకంగా మిగలదు కదా అన్న ఆయన వాదన చూస్తే బహుశా కవికి రొమాన్స్ అంటే గిట్టదేమో అన్న అనుమానం రాక మానదు. లేదు, ఆ కవికి రొమాన్స్ గిట్టకపోవడం కాదక్కడ సమస్య. ప్రేమ అనేది నిరంతరంగా ప్రతిక్షణం ప్రవహించాల్సిన ఒక సహజమైన భావోద్వేగం కదా. దాన్ని ఒక తేదీకి బంధించి గ్రీటింగ్ కార్డులకు, ఈ ఖరీదైన బహుమతులకు పరిమితం చేయడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. అవును, ఒక రోజుకే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా ఆ కృత్రిమత్వం గురించే ఆయన మాట్లాడుతున్నారు. ఎలాగైతే ఇంటర్నెట్ బంధాలు కేవలం స్క్రీన్కే పరిమితమో, ఈ ప్రేమికుల రోజు కూడా కేవలం ఒక 24 గంటల వ్యాపారానికి పరిమితం. బహుమతులు కొనివ్వకపోతే ప్రేమ లేనట్టేనా ఏంటి? అదొక పెద్ద బిజినెస్ అయిపోయింది కదా. అంతే. రోజువారీ జీవితంలో చూపించాల్సిన ప్రేమాభిమానాలను పక్కనబెట్టి ఎక్కడో పుట్టిన ఒక రోజును తెచ్చిపెట్టుకుని కృత్రిమంగా ప్రేమను ప్రదర్శించడంలోని డొల్లతనాన్ని కవి చాలా లాజికల్గా ఖండించారు. ఖచ్చితంగా. ఇక ఈ ప్రదర్శనల గురించి మాట్లాడుతుంటే కవి రాసిన ఇంకో పద్యం గుర్తొస్తోంది. ఇక్కడే మ్యాటర్ కాస్త సీరియస్ అవుతుంది. దేని గురించి? కానీ ముందుగా ఒక చిన్న క్లారిటీ. మన ఉద్దేశం ఇక్కడ ఏ రాజకీయ పార్టీనో లేదా వ్యవస్థనో విమర్శించడం కాదు.
కవి తన మూలాల్లో ఆ రోజుల్లో ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్ను ఎలా వ్యక్తపరిచాడో దాన్ని మాత్రమే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా. ఇది కేవలం మూలాల విశ్లేషణ మాత్రమే. అయినా పద్మావాడ్ల మీద చేసిన విమర్శ చాలా సూటిగా ఉంది. 63 ఇస్తున్న ఈ గౌరవాలు ఆంధ్రావనికి దూరమవుతున్నాయని, దొంగలు పంచేసుకునే రంగుల పద్మాలు రాకున్నా సరే నిజమైన వెలుగు తరంగాలకు ఎలాంటి చిన్నతనం రాదు అని రాశారు. అవార్డులు రాకపోయినా వెలుగు తరంగాలకు నష్టం లేదు అనడం వెనుక ఉన్న ఫిలాసఫీ ఏమిటి అంటారు? ఆ పదబంధం వెలుగు తరంగాలు అనేది చాలా లోతైనది. వెలుతురును మనం ఏ గదిలోనూ బంధించుంచలేము కదా. అలాగే నిజమైన ప్రతిభను, సృజనాత్మకతను ఏ వ్యవస్థ అడ్డుకోలేదు. కరెక్ట్, దానికదే బయటపడుతుంది. కవి ఇక్కడ అర్హతకు, గుర్తింపుకు మధ్య ఉన్న అంతరం గురించి మాట్లాడుతున్నారు. మన సమాజంలో ఒక అఫీషియల్ స్టాంపు పడితేనే ఒక వ్యక్తికి గౌరవం దక్కుతుందనే ఒక తప్పుడు నమ్మకం నాటుకుపోయింది. కాని వ్యవస్థలో ఉన్న లాబీయింగ్ లేదా ఇతర లోపాల వల్ల సరైన గుర్తింపు రాకపోవచ్చు. అంతమాత్రాన ఆ వ్యక్తి ప్రతిభ తగ్గిపోతుందా? లేదు కదా. లేదు కదా. అవును, ఎప్పటికీ తగ్గదు. ఈ పద్యం కేవలం అవార్డుల గురించి మాత్రమే కాదు. మన పనికి గుర్తింపు రానప్పుడు మనం ఫీలయ్యే డిప్రెషన్కు ఒక అద్భుతమైన మందులాంటిది. నీ పని వెలుగు తరంగం లాంటిదైతే ఎవరో వచ్చి ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన ఒక గొప్ప భరోసానిస్తున్నారు. ఎంత అద్భుతమైన ఆలోచనో కదా. సమాజంలో ఉన్న పెద్ద పెద్ద లోపాల మీద ఇంత సీరియస్గా విమర్శలు చేసిన కవి ఉన్నట్టుండి ఒక చిన్న ఫిల్టర్ కాఫీ కప్పు దగ్గరకొచ్చేసరికి పూర్తిగా మారిపోయారు. ఓహో, కాఫీ గురించి కూడా రాశారా? అవును, పొద్దున్నే నీరసం వచ్చినప్పుడు ఆ కాఫీ ఇచ్చే హుషారు గురించి వర్ణిస్తూ శివశివయనుచును కాఫీ కలుపగనమృతంబగు అని రాశారు. ఆ పద్యం చదువుతుంటేనే నాకు కాఫీ వాసనొచ్చినంత పనైంది. కాని నాకర్థం కానిదేమిటంటే, ఒక కాఫీ కలుపుకోవడానికి ఈ శివశివ అనడానికి సంబంధమేమిటి? ఇది కేవలం ప్రాస కోసమే రాశారా అంటారా? ఆ ప్రాస కోసం మాత్రం అస్సలుగాదు. ఇక్కడే కవి ఆ దైనందిన జీవితాన్ని, ఆధ్యాత్మికతను ముడిపెట్టే ప్రయత్నం చేశారు. కాఫీ కలపడమనేది ఒక చాలా సాధారణమైన రొటీన్ పని కదా. అవును, రోజూ చేసేదే. కాని ఆ పనిని చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో, ఒక భక్తిభావంతో, అంటే ఆ శివ శివ అనుకుంటూ చేస్తే ఆ మామూలు కాఫీ కూడా అమృతంలా మారుతుంది అని ఆయన చెప్తున్నారు. దీన్ని మనం మోడర్న్ సైకాలజీలో మైండ్ఫుల్నెస్ అంటాం. వావ్! అంటే చిన్న పనిలో కూడా దైవత్వం ఉందన్నమాట. అంతే. మనం చేసే పని ఎంత చిన్నదైనా అందులో మనం సంపూర్ణంగా లీనమైతే ఆ ప్రక్రియ దైవికంగా మారుతుంది. ఆఫీస్కి వెళ్లే ముందు ఆ కాఫీ ఇచ్చే ఉత్సాహం వెనుకున్నది కేవలం కెఫీన్ కాదు, ఆ క్షణంలో మనం అనుభవించే ఒక ప్రశాంతత అని కవి మనకు గుర్తుచేస్తున్నారు. అంటే మనం ఆధ్యాత్మికత, వేదాంతం అనగానే ఎక్కడో హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాల్సిన పనిలేదు, మన కిచెన్లో కూడా దాని ప్రాక్టీస్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేయొచ్చు. భలే చెప్పారు. ఇదే పాయింట్ మీద కవి ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. సిరికి అంటే సంపదకి, హరికి అంటే విష్ణువుకి మధ్య ఉన్న సంబంధం. ఆ సిరి కోసం విష్ణువుని అడగడంలో తప్పు లేదు అని చెబుతూనే లోకం దృష్టిలో దరిద్రులైన భక్తులకు వారిలో ఉన్న ఆ భక్తే మోక్షశ్రీనిస్తుంది అన్నారు. అవును. ఈ సిరిగోల ఏంటి అసలు? మనకు తెలిసిన సిరి అంటే మంచి బ్యాంక్ బ్యాలెన్సు, కార్లు, బంగ్లాలు. ఆ కవి దృష్టిలో ఈ సిరి వేరా? ఖచ్చితంగా వేరే. హిందూ పురాణాల ప్రకారం సిరి అంటే లక్ష్మీదేవి. ఎప్పుడూ విష్ణువు వక్షస్థలం మీదే ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి సంపద అడగటం తప్పు కాదు. కాని కవి ఇక్కడ ఆ సంపద యొక్క డెఫినేషన్ను పూర్తిగా మార్చేశాడు. ఎలా మార్చారు? ఆధునిక ప్రపంచంలో మనం భౌతిక వనరులనే సంపద అనుకుంటాం. కాని ఒక మనిషి లోపల నిస్వార్థమైన భక్తి లేదా ఒక పని పట్ల అంకితభావం ఉంటే అదే అతిపెద్ద